ఐలాండ్ మూవీ నుంచెల్లి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. అండ్ 83 మూవీ నుంచెల్లి కూడా డేట్ అయితే రిలీజ్ అయితే చేశారు. అండ్ రెట్రో ఈ మూవీసే కాకుండా ఇంకా కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. సో, ఈ మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం. సో, వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, ఇక లేట్ ఎందుకు, లెట్స్ గెట్ టు ద వీడియో. నెంబర్ 1 జింకానా మూవీ. సో, ఈ మూవీ నుంచెల్లి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు సోనీ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. జూన్ 4 నుంచెల్లి అయితే పక్కాగా అయితే మనకు జింకానా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 రెట్రో మూవీ. సో, ఈ మూవీ కోసం అయితే చాలామంది ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. సో, ఈ మూవీ నుంచి కూడా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. జూన్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఈ రెట్రో మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 #సింగిల్ మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు శ్రీ విష్ణు గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి అయితే మనకి జూన్ 6 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి #సింగిల్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 శుభం మూవీ. సో, ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి అయితే మనకి జూన్ 6 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు శుభం మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 రానా నాయుడు సీజన్ 2 మూవీ అన్నమాట. సో, ఈ మూవీ సీజన్ 1 వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీలో హీరోస్‌గా వచ్చేసి మనకైతే రానా అండ్ విక్టరీ వెంకటేష్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, సీజన్ 2 మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 13 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు రానా నాయుడు సీజన్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, నాకు తెలిసి ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, సీజన్ 2 మూవీ వచ్చేసి మనకు జూన్ 13 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 రైడ్ 2 మూవీ. సో, ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 29 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే రైడ్ 2 మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 7 తపన మూవీస్. తపన మూవీ నుంచి ఒక స్మాల్ అప్డేట్ ఏంటిదంటే, మనకు ఈ తపన మూవీ అయితే మనకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అయితే కాదు. కేవలం యూట్యూబ్ ఛానల్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అది కూడా సెన్సార్ కట్‌తో మనకైతే యూట్యూబ్‌లో అయితే తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. సో, అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ చేసినప్పుడు పక్కాగా అయితే మీకైతే అనౌన్స్ డేట్ వీడియో అయితే ఒక చేస్తాను. సో, ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటిదంటే, మనకు ఈ మూవీ వచ్చేసి యూట్యూబ్ ఛానల్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 నేచురల్ స్టార్ నాని గారు హీరోగా యాక్ట్ చేసిన 83 థర్డ్ కేస్ మూవీ. సో, ఈ మూవీ కోసం అయితే చాలామంది ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. సో, ఈ మూవీ కూడా మనకు తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మే 29 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి 83 మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీ తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో, మనకు రేపే మనకి ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మనకు కన్ఫామ్‌గా వచ్చేసి మనకైతే ఈ 83 మూవీ థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో, మనకు రేపు కూడా మనకైతే మే 29న అయితే నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అన్ని లాంగ్వేజ్‌లో అయితే స్ట్రీమింగ్ అనే అవుతుంది. నెంబర్ 9 శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ. సో, ఈ మూవీ కోసం అయితే తెలుగు ఆడియన్స్ అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. అండ్ చాలామంది కామెంట్‌లో కూడా చెప్తున్నారు. సో, ఐయామ్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ ఐలాండ్ మూవీ అని చాలామంది అయితే ఈగర్‌గా అనేది ఈ మూవీ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు సన్‌నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. తెలుగు అన్ని లాంగ్వేజ్ కలిపి సన్‌నెక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ జూన్ 29 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి ఐలాండ్ మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈసారి వాళ్ళు పక్కాగా అయితే 100% అయితే కన్ఫామ్‌గా అయితే మనకి ఈ మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. జూన్ 29న అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. 9 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. సో, వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, వీడియోని ఎక్కడి దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.